100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల రేంజ్లోకి. దగ్గర దగ్గరగా 50 కిలోమీటర్లు తక్కువ లేదు అక్కడ. ఇప్పుడు శంషాబాద్ ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అక్కడెక్కడో తీసుకున్నారు. అట్లాగే ఎక్కడో తీసుకోవాలి ప్రతిదానికి కూడా. అలాగా కాకుండా ఇప్పుడు ఏ పాత బస్తీలోనూ తీసుకోలేరు కదా, ఏ జూబ్లీ హిల్స్లోనూ తీసుకోలేరు కదా, కాబట్టి అక్కడ ఇబ్బంది అయ్యింది. సరే అవర్ ఎక్స్పాన్షన్ జరిగింది మహానగరం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మహానగరం ఎప్పుడు తయారవుద్దో తెలియదు. అదే అంటున్నాను నేను. అవును, ముందు మనం భూమి సేకరించుకుని దగ్గర పెట్టుకుంటే బెటర్ అన్నది ఆయన ఆలోచన. అందులో నాకైతే తప్పు అనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. వాళ్ళని అన్యాయంగా అట్లాగా రోడ్డును పెట్టేసేసి ఉన్నటువంటి భూమి నాకు ఇచ్చేసేయి నువ్వు అంటే ఎట్టా కుదురుతుంది? కానీ ఎంత పెద్ద ప్లానింగ్ సార్, ఇన్ని వేల ఎకరాల్లో నిర్మాణాలు ఇవన్నీ పూర్తి చేయడం అనేది బాబు గారి విజన్, బాబు గారి ప్లానింగ్ ఇదంతా ఓకే, ప్రభుత్వాన్ని అని అనుకుందాం. ఈ 5 ఏళ్లలో ఎంత శాతం అవుతుంది? ఒకవేళ ఈ 5 ఏళ్ళు దాటితే ఏంటి నెక్స్ట్ పరిస్థితి అనేది ఇప్పుడు అదే రైతులు ఆలోచించి భయపడుతున్నారు, సాధారణ ప్రజల్లో కూడా అదే ఆలోచన. వాట్ నెక్స్ట్? ఒక గందరగోళం పరిస్థితి అనేదాన్ని సృష్టించుకున్నారు. ఇప్పుడు ముందు ప్రపంచ బ్యాంక్కిను ఐసిఐ డెవలప్మెంట్ బ్యాంక్తో ఒప్పందం ఏంటంటే ముందు కాలువలు కట్టాలి, వరద కాలువలు. వరద కాలువల ద్వారా అక్కడ ఏదో నీటి స్టోరేజ్ పాయింట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాతన రాజధాని కట్టాలి. అది వాళ్ళతో ఒప్పందం అనినే కాదు, ఈవెన్ నీకు రేపు పొద్దున కట్టడం బిగిన్ చేశాక ఆ కొండవీటి వాగును పాలవాగు వచ్చినాయి అంటే నీళ్ళు మళ్ళీ